లో డిపార్ట్మెంట్ విధుల కంటే అధికారపక్ష నేతల పట్ల స్వామి భక్తికే ప్రాధాన్యం ఇచ్చారు చాలా మంది పోలీస్ అధికారులు. కూటమి ప్రభుత్వం పగ్గాలు చేపట్టగానే పోలీస్ శాఖలో పై స్థాయి నుంచి ప్రక్షాళన మొదలైంది. అదే క్రమంలో జిల్లా స్థాయిలో వైసీపీ కార్యకర్తల్లా పనిచేసిన వారి లిస్టు స్కూటినీ జరుగుతోంది. అయినా సరే కొన్ని జిల్లాల్లో అధికారులు తమ వైఖరి మార్చుకోకపోవటం మీద కూటమి నేతల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. అందుకే ఇప్పుడు అలాంటి వైసీపీ భక్తులైన డీఎస్పీ స్థాయి అధికారుల మీద వేటు పడుతోంది. ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వంలో వైసీపీతో అంటకాగిన చాలా మంది డీఎస్పీల మీద బదిలీ వేటు పడింది. తాడిపత్రి, రాజంపేటలో వైసీపీ కోసం ఆ పార్టీ నాయకుడిలా పనిచేశారని ఆరోపణలు ఎదుర్కొన్న డీఎస్పీ చైతన్యను బదిలీ చేసి డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డిని, ఆయన అనుచరులను డీఎస్పీ చైతన్య తీవ్రంగా వేధించారన్న అభియోగాలున్నాయి. ఈసీ ఆదేశాలతో చైతన్య రాజంపేటకు బదిలీ అయినప్పటికీ తాడిపత్రికి వచ్చి మరీ జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులపై దాడి చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. రాజంపేటలో కూడా వైసీపీ కోసం డీఎస్పీ చైతన్య పనిచేశారని, విపక్షాల కార్యకర్తలను తీవ్రంగా వేధించారని విమర్శలున్నాయి. రాజంపేటలో పోలింగ్ సందర్భంగా కూడా ఆయన ఓవరాక్షన్ కారణంగానే మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఫ్యామిలీ ఎన్నికల్లో గట్టెక్కిందని ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లాయట. ఆ క్రమంలో ప్రభుత్వం మారాక కూడా తన వైఖరి మార్చుకొని డీఎస్పీ చైతన్య ప్రస్తుతం పోస్టింగ్ లేకుండా మిగిలిపోయారు. తాడిపత్రిలో టీడీపీ నేతల మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించిన చైతన్య మీద జేసీ అనుచరులు 23 ప్రైవేట్ కేసులు వేశారు. అందుకే చైతన్య మీద శాఖాపరమైన విచారణ జరపాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కీలకమైన అమరావతి రాజధాని ప్రాంతంలోని తుళ్లూరు డీఎస్పీ అశోక్ కుమార్ గౌడ్ మీద కూడా బదిలీ వేటు పడింది. ఆయనకు కూడా పోస్టింగ్ ఇవ్వకుండా డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. తుళ్లూరు డీఎస్పీగా అశోక్ కుమార్ రాజధాని రైతులపై సినీ స్టైల్లో దౌర్జన్యం చేశారనే ఆరోపణలున్నాయి. అప్పట్లో అమరావతి రైతుల ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణిచివేయడానికి ఆయన విఫలయత్నం చేశారంటున్నారు. ప్రభుత్వం మారగానే ఆయన మీద వేటు పడుతుందని అమరావతి ప్రాంతవాసులు భావించగా ఇన్నాళ్లకు వారి కోరిక నెరవేరింది. తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్ డీఎస్పీలను కూడా ప్రభుత్వం బదిలీ చేసింది. కుప్పం డీఎస్పీ శ్రీనాథ్ను ఇంటెలిజెన్స్ కు బదిలీ చేశారు. అతి త్వరలో మరింత మంది డీఎస్పీలను ప్రభుత్వం బదిలీ చేయబోతున్నట్టు తెలుస్తోంది. వైసీపీతో అంటకాగిన వారికి కొంతకాలం పాటు పోస్టింగ్ ఇవ్వకూడదని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.